ఏమవుతుందంట? ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను. ఒక నల్లని గుర్రం కనబడెను. ఒక నల్లని గుర్రం కనబడుతుందంట. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉన్నాడంట. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారముకు ఒక సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినపడెను. అతని చేతుల్లో త్రాసు ఉందంట. త్రాసుతో ఆయన వస్తున్నాడంట. అక్కడ ఏమని తెలియజేయబడుతుంది? దేనారముకు ఒక క్వార్టర్ ఆఫ్ వీట్ ఫర్ డినారస్ అండ్ 3 quarters ఆఫ్ బార్లీ ఫర్ డినారస్. బేసిక్గా అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఆ రోజు లెక్క ప్రకారం దీనారు అనేటప్పుడు ఒక రోజు కష్టపడిన దానికి కూలి దీనారు. ఒక దీనారు ఒక రోజు కష్టపడితే ఒక మనిషి జీతం. మామూలుగా ఒక మనిషికి 12 to 15 దీనారాలు ఈజీగా సంపాదించగలిగిన స్తోమత ఉంటుందంట. కానీ ఇక్కడ చూసేటప్పటికి చూస్తే ఈ మెజర్ ఎట్లా మారిపోతుంది? దేనార్కి 1 అన్నదప్పుడు ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే ఒక రొట్టె ముక్క సంపాదించుకుంటాడంట. ఇప్పుడు ఇది కొంచెం భయం ఉంటుంది ఏంటంటే, ఒక ఇంట్లో వ్యక్తి ఈరోజు చూడండి, ఒక యజమాని సంపాదిస్తే ఇంట్లో 3-4 తింటారు. ఒక వ్యక్తి సంపాదించిన దానికి ఒకడికే రొట్టె ఉందనుకో, మిగతా వారికి ఒక రొట్టె ముక్క ఎంతమంది తింటారు? అక్కడ చూసినప్పుడు కరువు. ఈ నల్లటి గుర్రం వచ్చేటప్పుడు, అంటే ఈ ఆత్మ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రపంచమంతా కరువు అయిపోతుందంట. ఇదిగో దానికి ముందు యుద్ధం చూస్తున్నాం. మనకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కరెక్ట్ టైంలో ఉన్నాం. మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాను బెటర్గా. యుద్ధం జరుగుతుంది. కొంచెం అక్కడ గ్యాస్ రాకపోతేనే డిమాండ్ పెరిగిపోలే. మొన్నంతా ఏం చేశారు? హైదరాబాద్లో న్యూస్ హెడ్లైన్స్ చూసారా? అందరు కట్టెలు పెట్టుకున్నారంట. మొత్తం పొగ పట్టణం అంతా పొట్టగా బ్యాన్ చేయండి తొందరగా అంటున్నారంట. చూసి ఒక చిన్నదానికి ఇంత అవుతుంది. ఆ పరిస్థితికి ఏముంటుంది? కరువు. ఈ గుర్రం వచ్చేటప్పటికి, అంటే ఈ ఆత్మ రిలీజ్ అయ్యేటప్పటికి దర్ ఇస్ ఫ్యామిన్, స్కార్సిటీ ఆఫ్ ఫుడ్, ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. నువ్వు ఇంత సంపాదించో నాకు ఇంత వచ్చింది అనుకుంటున్నావేమో. ఉదాహరణకి మనకి 1,00,000 రూపాయలు అంటే బాగా బ్రతకచ్చలా వస్తుంది నెలకి అనొచ్చు. కానీ ఆఫ్రికాలో కొన్ని స్థలాల్లో వాళ్ళ 1,00,000 రూపాయలు ఒక రోజుకి ఒక మామూలు జీవితానికి కూడా సరిపోదు. అంటే ఏంటి? డబ్బు విలువ పడిపోయింది. దర్ ఇస్ నో వాల్యూ. సో ఈ కరువు వచ్చేటప్పుడు అలాగ మారిపోతుందంట. నీ సంపాదన బేసిక్గా యూస్లెస్ అవుతుందంట. నీ సంపాదన విలువ లేకుండా పోతుందంట. ఇన్ఫ్లేషన్ జరుగుతుంది మొత్తానికి. అండ్ దెన్ పావర్టీ, మనుషుడు బ్రతుకుతానికి కష్టపడతాడంట. ఇదంతా దేవుని ఉగ్రతకి సాదృశ్యంగా ఉందనేది తెలియజేయబడుతుందండి. ఈ నల్లటి గుర్రం గురించి చూసినప్పుడు దిస్ ఇస్ అ మెటమార్ఫిస్ ఆఫ్ దీనికి చెప్పేది ఏంటంటే, ఈ ఆత్మ ప్రవేశించేటప్పుడు మనుషుల్లో దీవెన అనేదే ఉండదంట. చాలా మంది అంటారు, ఇప్పటికే నాకు దీవెన లేదండి. ఆ నల్లటి గుర్రం వచ్చిందంటే అసలు దీవెన అనేది ఉండదు, ఏమీ మిగలదు.